మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ మహాశయులారా నమస్కారం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మహబూబ్ నగర్ ప్రజలకు ఇది ఒక అగ్ని పరీక్ష. మన మహబూబ్ నగర్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి గారి అండదండలు ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. మొన్న ఒక మహిళా సంఘం కార్యక్రమానికి వెళ్తే ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయి సన్మానం చేసేటప్పుడు ఒక ప్రశ్న అడిగింది. నేను ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నా అంకుల్, ఎందుకు మన పాలమూరులో ఇంజనీరింగ్ కాలేజ్ లేదు అని చెప్పి ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నకు గతంలో ఉన్న పాలకులు సమాధానం చెప్పాలి. మహబూబ్ నగర్ అంటేనే సరస్వతీ పుత్రుల నిలయం. దేశ విదేశాల్లో అనేక ఉన్నత పదవులను అధిరోహించి మన జిల్లాకు ఖ్యాతి తెచ్చిన ఘనత వీరిది. అభివృద్ధి చేసినామని గొప్పలు చెప్పుకునే గత పాలకులు ఈ జిల్లాలో విద్య గురించి, మౌలిక వసతుల గురించి, సాగునీటి ప్రాజెక్టుల గురించి ఏ రోజు కూడా చిత్తశుద్ధితో పనిచేయలే. 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్కు అన్యాయమే జరిగింది. 10 సంవత్సరాలు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నా వారు మహబూబ్ నగర్కు చేసిందేమీ లేదు. ఒక్క ప్రాజెక్టు కూడా మహబూబ్ నగర్కు తెచ్చింది లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. కేంద్ర సహాయం లేక, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో నిధులు లేక విలవిల్లలాడుతూ ఆగిపోయింది. 70 ఏండ్ల పాలమూరు రైతు గోస తెలంగాణ రాష్ట్రం వచ్చినా తీరలేదు. మరి ఇటువంటి సందర్భంలో, ఇటువంటి సమయంలో దేవుడిచ్చిన వరంలాగా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైనారు. పాలమూరు రైతుల కండల్లో ఉన్న కన్నీళ్లను చూసి చెల్లించాడేమో, పాలమూరులో పేదరికంలో మగ్గుతున్న ఆడబిడ్డల దుఃఖాన్ని చూసి చెల్లించాడేమో, ఉద్యోగ ఉపాధి లేక వలసలు పోతున్న యువతరం ఆకాంక్షలను చూసి చెల్లించాడేమో. ఆ దేవుడు వరమిచ్చిండు కాబట్టే ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. గత 70 ఏండ్ల కరువును, గత 70 ఏండ్ల అభివృద్ధి లేమిని పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. వారికి అండగా నిలవాల్సిన తరుణం ఆసన్నమైంది. బారామతిలో శరద్ పవార్ గారు అనేక వేల కోట్లతోటి అభివృద్ధి చేసుకొని ఇప్పటికీ కూడా వారికి అండగా నిలుస్తున్నది ఆ నియోజకవర్గం. మెదక్ జిల్లాలో వేల కోట్ల రూపాయలతోటి కేసీఆర్ గారు అభివృద్ధి చేశారు కనుకే ఆయన వెనుక మెదక్ జిల్లా నిలిచింది. మరి ఇప్పుడు పాలమూరుకు 3 నెలల్లోనే 10,000 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులను తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి గారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అతి తక్కువ సమయంలోనే 2 ఇంజనీరింగ్ కాలేజీలు, వెటర్నరీ కాలేజు, అగ్రికల్చరల్ కాలేజు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మెడికల్ కాలేజు, మెడికల్ హాస్పిటల్, 278 కోట్లతోటి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, ఇంకా 5,000 కోట్లతోటి కొడంగల్, నారాయణపేట, మక్తల్ ఎత్తిపోతల పథకాన్ని, ఇలా అనేక వేల కోట్ల ప్రాజెక్టులను మనకి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఇటువంటి సందర్భంలో అందుకే వారిని ఆశీర్వదిద్దాం, వారిని నిలబెడదాం, వారి గౌరవాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్దాం, భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దుకుందాం. అందుకే అభివృద్ధికి సంబంధం లేని విషయాలతో, అభివృద్ధికి విఘాతం కలిగించే శక్తులకు మద్దతిచ్చి మన వేలితో మన కన్నున్నే పొడుచుకుంటారో మీరే ఆలోచించండి. మే 13వ తారీఖు మీరు వేసే ఓటు పాలమూరు భవిష్యత్తుకు పునాదిరాయి కావాలని మీ అందరికీ కూడా వినయపూర్వకంగా మనవి చేసుకుంటా ఉన్నాను. ఇట్లు మీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ శాసనసభ్యులు.